హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ప్రేమలో పడిన కొత్తల్లో ప్రేమికుడిని లేదా ప్రేమికురాల్ని ఇంప్రెస్ చేయడానికి ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వటం, విలాసవంతమైన రెస్టారెంట్లకు తీసుకువెళ్ళటం చేస్తూ ఉంటాం. ఆ ఎమోషన్లో ఆర్భాటాల కోసం ఉన్న క్రెడిట్ కార్డులన్నీ మ్యాక్స్ అవుట్ చేసి చివరకు జాబ్ కూడా పోగొట్టుకొని తీవ్రమైన అప్పుల్లో మునిగిపోతే ఆరచ్చ తట్టుకోలేక ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా జీవితం నాశనం అవ్వటానికి నా గర్ల్ ఫ్రెండే కారణం, ఆమె వల్ల నాకు అయిన అప్పులన్నీ ఆమెనే తీర్చమని చెప్పండి సార్ అని పోలీస్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇస్తే ఆ విచిత్రమైన కేసును పరిష్కరించడానికి ఇన్స్పెక్టర్గా ఉన్న సెల్వరాఘవన్ ఆ అమ్మాయికి ఇన్నాళ్ళు ఇతను పడ్డ ఫినాన్షియల్ టెన్షన్ నువ్వు కూడా 4 నెలలు అనుభవించు అని డిఫరెంట్ న్యాయం చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. రీసెంట్ గా ప్రైమ్ వీడియోలోకి వచ్చి యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని నవ్వులతో పాటు ఆలోచింపజేస్తున్న రొమాంటిక్ కామెడీయే లవ్ ఓ లవ్. ఇందులో పవీష్ నారాయణ్ రఘువరన్ గా తన అమాయకత్వంతో కామెడీ టైమింగ్ తో రచ్చలేపాడు. మరి ఆ ఫైనాన్షియల్ లవ్ స్టోరీ ఎలా ముగిసిందో తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళాలి. కథ రఘువరన్ అనే ఒక కార్పొరేట్ ఉద్యోగి చుట్టూ తిరుగుతుంది. రఘువరన్ అమాయకుడు, ఇంట్లోని కుటుంబ బాధ్యతలన్నీ తనే మోస్తూ ఉంటాడు. అతను అవంతిక అనే అమ్మాయితో గాఢమైన ప్రేమలో పడతాడు. అవంతికను ఎప్పుడు ఆనందంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆమె అడిగిన ప్రతి గిఫ్ట్, ఖరీదైన ఫోన్లు, సర్ప్రైజ్ ట్రిప్పులకు ఏ మాత్రం ఆలోచించకుండా ఖర్చు చేస్తూ ఉంటాడు. లవ్ ట్రాక్ సరదాగా సాగుతున్న టైంలో రఘువరన్ జేబు ఖాళీ అయిపోతుంది. ప్రేమను నిలబెట్టుకోవడం కోసం తన దగ్గర ఉన్న అన్ని క్రెడిట్ కార్డులను వాడేసి భారీగా అప్పుల పాలవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్లో పనిపై దృష్టి పెట్టకపోవడంతో అతని ఉద్యోగం కూడా ఊడిపోతుంది. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పలేక రికవరీ ఏజెంట్ల భయంతో రఘువరన్ నరకం అనుభవిస్తూ ఉంటాడు. ఇక పరిస్థితి చేదాటిపోవడంతో రఘువరన్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ ఉన్న డ్యూటీ ఇన్స్పెక్టర్ హరిచంద్రన్ కి తన బాధనంతా చెప్పుకుంటాడు. తన ఫైనాన్షియల్ క్రైసిస్ కి అవంతిక కోరికలే కారణమని, ఆమె వల్లే తాను రోడ్డున పడ్డానని, తనకు ఈ బంధం వద్దని బ్రేకప్ చెప్తాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో స్టేషన్ కి వచ్చిన అవంతిక రఘువరన్ నిర్ణయాన్ని ఒప్పుకోదు. దాంతో ఇన్స్పెక్టర్ హరిచంద్రన్ ఒక వినూత్నమైన పరిష్కారం చెప్తాడు. ఇన్నాళ్లు రఘువరన్ పడ్డ ఫినాన్షియల్ భారాన్ని, ఇంటి ఖర్చులను 4 నెలల పాటు అవంతిక నిర్వహించాలని షరతు విధిస్తాడు. ఆ ఛాలెంజ్ కి అవంతిక ఒప్పుకోవటంతో కథ ఒక ఇంట్రెస్టింగ్ మోడ్ లోకి వెళ్తుంది. రెండో భాగంలో అవంతిక ప్రాక్టికల్ లైఫ్ లోకి అడుగు పెడుతుంది. ఒక్కొక్క ఖర్చు వెనుక ఎంత కష్టం ఉందో, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం ఎంత నరకమో తనే స్వయంగా అనుభవిస్తుంది. రఘువరన్ తన్ను సంతోష పెట్టడానికి ఎంతటి మానసిక ఒత్తిడి భరించాడో అర్థం చేసుకొని పశ్చాత్తాపడుతుంది. మరోవైపు రఘువరన్ తండ్రి మరియు ఫ్యామిలీ మెంబర్స్ వీరిద్దరిని ఏకం చేయటానికి తమ వంతు సహాయం చేస్తూ ఉంటారు. ఆఖరి క్లైమాక్స్ లో అవంతిక తన తప్పు తెలుసుకొని డబ్బు పొదుపు చేయటం నేర్చుకుంటుంది. రఘువరన్ కి అండగా నిలబడి అతని అప్పులు తీర్చడానికి సహాయం చేస్తుంది. ప్రేమ అంటే కేవలం ఆర్భాటాలు, గిఫ్ట్లు కాదని, ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవటమే అని ఇద్దరు గ్రహిస్తారు. ఇద్దరు తమ విభేదాలను మర్చిపోయి మళ్ళీ హ్యాపీగా ఒకటవటంతో సినిమా ఒక మంచి మెసేజ్ తో ఎండ్ అవుతుంది. సో ఇదండి మహేష్ రాజేంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన లవ్ ఓ లవ్ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. మీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి స్టోరీ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.